సోషల్ మీడియా మీద ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం. మేమందరూ ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కుతాం అన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనపడుతుంది. ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు. యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి, లేదంటే యూరియా కోసం లైన్లో ఉన్న రైతులను కూడా వారి మంత్రులతో వీళ్ళు ఏదో బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారం చేయడం, రకరకాల విధానాలు ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు, దాన్ని ప్రశ్నించే రైతుల్ని, లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకు పార్టీ అంటగట్టడం. యూరియా పక్కదారి పడుతుంటే రైతులు ప్రెసిడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయాల్సిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వాళ్ళకి పార్టీ అంటగట్టడం. అయ్యే చంద్రబాబు నాయుడు గారు రైతులు తెలుగుదేశం వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని. కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి. ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది? ఎందుకు అంత నియంతృత్వ ధోరణి? మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకందుకు నాకు జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే ముస్సోల్ని, లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం కానీ పరాకాష్ఠకి, అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా, పరాకాష్ఠకి చేరి పరిస్థితి నేను చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 200 రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా యూరియా దొరకని పరిస్థితి కనపడుతుంది. దానికి మీరు అవలంబిస్తున్న విధానాలే చేటు చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రైతుని క్రైటీరియాగా తీసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బట్టి అతనికి ఎన్ని యూరియా బస్తాలు ఆయనకి అవసరమవుతాయో మనం తీసుకోవచ్చు. కానీ మీరు చేసేది ఏంటి? ఆధార్ కార్డు క్రైటీరియా తీసుకున్నారు. వందలాది ఆధార్ కార్డులు పెట్టేసి మండలాలకి గ్రామాలకి రావాల్సిన లారీ లోడ్లు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు అందుకంటే పక్కదారి పట్టిస్తున్నారు. బస్తా 200, 300 ఎక్స్ట్రా వేసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. దయచేసి అది సర్దిద్దండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారం అని చెప్పేసి మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా
ఇంకా యూరియా సమస్య అలా ఉంటే యూరియాలో చూస్తే గమనిస్తే 200-300 కోట్లు స్కామ్ కనపడుతుంది. కొన్ని 200-300 కోట్లు అంటే అది చిన్న స్కామ్ అనుకుందాం అనుకోండి. 200-300 కోట్లు అంటే మీ దృష్టిలో అది డబ్బు కూడా కాదు, మీ దృష్టిలోని మీ కుమారుడి దృష్టిలోని అది డబ్బు కూడా కాదు. ఆరోగ్యశ్రీ మరి రాష్ట్రంలో 14 నెలలు బట్టి అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ రోగులు కానీ వైద్యం కావాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించారా? ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వైద్యం దొరకని పరిస్థితి, రాష్ట్ర ప్రజలకి కార్పొరేట్ వైద్యం దొరకని పరిస్థితి, లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం చెయ్యని పరిస్థితి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లోని సుమారు 3700 కోట్లు చిల్లర బకాయిలు మీరు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు పెట్టడంలో వాళ్ళు వైద్యం చేయట్లేదు. ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర నగ నట్ర అమ్ముకోవడం చేసుకుని వైద్యం చేయించుకునే పరిస్థితి, లేదా ఆ స్తోమత లేని వాళ్ళు ప్రాణం పోతున్న పరిస్థితి 14 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ విధంగా చూస్తున్నారంటే నెట్వర్క్ హాస్పిటల్ డాక్టర్లు ప్రతి పేషెంట్కి సమాధానం చెప్పలేక, వారి దగ్గరికి వచ్చి ప్రతి పేషెంట్కి సమాధానం చెప్పలేక కొంతమంది నెట్వర్క్ హాస్పిటల్లో బోర్డులు పెట్టడం జరిగింది, ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయబడదని. కానీ మీ యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ డాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్కి వార్నింగ్లు ఇప్పించిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. మీ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి బెదిరించడం, బుకాయించడం, దౌర్జన్యం చేసే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అది కాదు అన్నట్టు, అది సరిపోదు అన్నట్టు మరి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని తీసేసి మరి ఏదో ఇన్సూరెన్స్ పెడతాం కొత్తగానే అని చెప్పేసి దాని మోటన అంటే పేద ప్రజల వైద్యం మాటన వేలాది కోట్లు స్కామ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయట్లేదా చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆరోగ్యశ్రీ స్వర్గీయ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు మన మోడల్ని ఫాలో అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పెట్టిన స్టార్టింగ్లో ఈ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉండేది, కానీ ఇది పక్కాగా అమలు అవ్వట్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి, క్లెయిమ్ సరిగ్గా చేయట్లేదు, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో మన రాష్ట్రంలో ముందుకు నడిపిస్తుంటే మరి మీరు ఏంటి ఈ పేద ప్రజల వైద్య నిమిత్తం కూడా మీరు ఈ విధంగా మీరు ఉపయోగించుకోవడం బాలేదు. పేద ప్రజల విద్యని మీరు స్కామ్ల కింద ఉపయోగించుకోవడం కరెక్ట్గా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. దయచేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి కార్యక్రమం మటుకి ఎట్టి పరిస్థితులను చెయ్యొద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి గత జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలనలో 45,10,645 మందికి ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్రంలో వైద్యం జరిగిన పరిస్థితి మనం చూస్తాం. 45,10,645 మందికి వైద్యం జరిగింది. మరి మీ 14 నెలల పరిపాలనలో ఎంతమందికి వైద్యం జరిగిందో ఆరోగ్యశ్రీ కింద మీరు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కానీ, వైద్య వ్యవస్థను కానీ, లేకపోతే రైతులకు సబ్సిడీ మీద అందే ఎరువులు కానీ, యూరియా కానీ, డిఏపి కానీ ప్రతిదీ మీరు వ్యాపారం కింద చేస్తుంటే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు? సంపద సృష్టిస్తాను అని చెప్పేసి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. కానీ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్న సంపద, పేద ప్రజల సంపద 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కడితే కన్స్ట్రక్ట్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే మీరు అవి ప్రైవేట్కి పీపీపీ మోడ్లో ప్రైవేట్కి మీ మనుషులకి అమ్మేసుకునే పరిస్థితి, స్కామ్ ద్వారా అమ్మేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు సంపద సృష్టించలేదు సరికదా, ఈ రాష్ట్ర ప్రజల సంపదని అమ్మేసి పరిస్థితి మీరు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో పీపీపీ మోడ్లో అమ్మేసి పరిస్థితి మనం ఈ 4-5 రోజులు బట్టి
ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాన్ని మళ్ళీ మీ దగ్గర ఉన్న ఎల్లో మీడియా ద్వారా, మీకున్న మీడియా ద్వారా కవర్ చేసి పరిస్థితి కనపడుతుంది. దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా జగన్ గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలని ఆ విధంగానే ఉంచి, ఎందుకంటే మీరు ఒక్క మెడికల్ కాలేజ్ మీరు తేలేదు, ఈ 17 మెడికల్ కాలేజీలను ఆ విధంగానే ఉంచి ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోరవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరొక్కసారి యూరియా గురించి మరీ తెలియజేసుకుంటున్నాను. మీరు ఆధార్ కార్డులు బేస్గా పెట్టుకుని యూరియా పంపిణీ చేస్తే ఈ రాష్ట్రంలో యూరియా స్కామ్ కింద జరిగిపోతుంది. దయచేసి ఆధార్ కార్డులు క్రైటీరియాగా తీసుకోకండి. ఎందుకంటే వందలాది ఆధార్ కార్డులు సంపాదించి యూరియాని లోడ్లు ఎత్తుకుపోవడం పెద్ద సమస్య కాదు, అది గంటల్లో పని. వందలాది ఆధార్ కార్డులు గ్యాదర్ చేయడం అన్నది గంటల్లో పని, యూరియా పక్కదారి పట్టిస్తుంది. దయచేసి రైతులు పాస్ పుస్తకాల క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది, ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడో ఎంత అవసరం పడుతుందని చూసుకుని రైతులు పాస్ పుస్తకాల క్రైటీరియాగా తీసుకుని యూరియా పంచవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం 200 నుంచి 300 ఎక్స్ట్రా పెడితే కానీ యూరియా దొరకని పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏర్పడింది. దయచేసి ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోండి, ఆరోగ్యశ్రీ ద్వారా రోగులను ఆదుకోండి, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోండి. అదేవిధంగా హాస్పిటల్లో పీపీపీ మోడ్లోకి తీసుకెళ్లకుండా హాస్పిటల్తో దయచేసి జగన్ గారు సమకూర్చిన 17 హాస్పిటల్లో, ఈ రాష్ట్రానికి 17 హాస్పిటల్లో సమకూర్చిన ఆస్తి మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రజల్ని ఏ పరిస్థితుల్లోని మోసం చేయకుండా దయచేసి వారి ఆస్తి వారికి ఉంచండి. ఎంతగాని మీ తాబేదారులకి, మీ మనుషులకి కట్టబెట్టకండి. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సంపాదించి పెట్టిన ఆస్తులు మీ తాబేదారులకి కట్టబెట్టకండి. ఎందుకంటే ఎంత బరి తగ్గించేశారంటే ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. రేపు జగన్ గారు కట్టిన పోర్టులు ఆల్రెడీ మీరు మార్కెటింగ్ చేసుకుంటారు. మీ హయాంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పోర్టు కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ మీరు తేని పరిస్థితి. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ బేరం పెట్టేశారని మీరే చెప్తున్నారు. ఫ్యూచర్లో పోర్టులు కూడా అదే పని చేస్తారేమో అని భయంగా ఉంది మాకు. ఏదన్నా మేము ప్రశ్నిస్తుంటే మా గొంతు నొక్కేసి పరిస్థితి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మీ నోటు వెంట వింటున్నాం.